ఏంటి 5 మెంబర్స్? ఓకే, స్లోగా జాయిన్ అవుతారులే. స్లోగా జాయిన్ అవుతారు. ఓకే. ఉమ్, చూడండి. చూడండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? దీని తర్వాత ఇది చేసేద్దాం. ఏంటి కూడా ఉంది కదా. డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత ప్యారలల్ అకౌంటింగ్ కదా, బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్. సో ప్యారలల్ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్, సమాంతరమైన అని అర్థం. యాక్చువల్గా ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్ అండి, ఆప్షనల్. మీ కంపెనీ ఎంఎన్సి కంపెనీ అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం. అటువంటప్పుడు ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం. అలా కాదు, ఓన్లీ ఒకే కంట్రీలో ఉంది మీ కంపెనీ అంటే డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం. అంటే లోకల్గా, అంటే ఒక కంట్రీ వైజ్గా మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అటువంటప్పుడు ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది, లేదంటే లెడ్జెస్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటారు, ఏదైనా ఒకటి. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ప్యారలల్ అకౌంటింగ్, బ్రాకెట్లు యాడ్ చేసుకోండి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్కి బ్రాకెట్లో ప్యారలల్ అకౌంటింగ్ అని యాడ్ చేసుకోండి. సో ప్యారలల్ అకౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. మనం యాక్చువల్గా రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తున్నాము? 0L లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని బేస్గా చేసుకుని ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది చేస్తున్నాం. 0L అంటే మీనింగ్ ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ని బేస్గా చేసుకుని చేస్తున్నాం. సో దానికి ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో అలాగే మీరు మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం. సో డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయాలి. దాని పర్పస్ ఈ నాన్ లీడింగ్, లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఇంటర్నేషనల్గా వేరే, అంటే వేరే టైప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా జనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. దీన్ని ఏమంటారంటే, ఈ కాన్సెప్ట్ని ప్యారలల్ అకౌంటింగ్ అంటారు. ప్యారలల్ అకౌంటింగ్ అంటే, ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఈక్వల్ అని అర్థం. మీ కంపెనీ ఎంఎన్సి కంపెనీ అయితే కనుక, మీ కంపెనీ ఎంఎన్సి అయితే కనుక ఈ కాన్సెప్ట్ అనేది అవసరం లేదు. డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం, మీరు ఈ కంప్లీట్ కాన్ఫిగరేషన్ చేయకపోయినా లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో రిపోర్ట్స్ని జనరేట్ చేసుకోవచ్చు. మీకు చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇవి కూడా బేసిక్ సెట్టింగ్సేనండి. ఇవి కూడా బేసిక్స్. ఇది కూడా జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. ఈసీసీకి, S/4HANAకి డిఫరెన్సెస్లో ఈ లెడ్జెస్ అనేవి మేజర్ డిఫరెన్సెస్. S/4HANAలో ఈ లెడ్జెస్ కాన్ఫిగరేషన్స్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఈసీసీలో పోస్ట్ అవుతుంది. ఈ లెడ్జెస్ అనే కాన్ఫిగరేషన్ చేయకుండా S/4HANAలో ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఈసీసీలో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఒకలా ఉంటుంది, S/4HANAలో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఒకలా ఉంటుంది. కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మామూలుగా రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడా 90% ఒకేలా ఉంటుంది. బట్ S/4HANAలో ఈ ప్యారలల్ అకౌంటింగ్ మాత్రం డిఫరెంట్, ఆల్మోస్ట్ 60% డిఫరెన్స్ ఉంటుంది ఈసీసీకి, S/4HANAకి. S/4HANAకి ఆల్మోస్ట్ ఒక 60% వరకు డిఫరెన్స్ ఉంటుంది. బట్ కాన్ఫిగరేషన్ చాలా సింపుల్. కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా చాలా సింపుల్ అనమాట. సో ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. ప్యారలల్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఆప్షనల్. సో ఈ లెడ్జెస్ ఎందుకు ఉపయోగపడతాయి? లెడ్జెస్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అవి కాదు. లెడ్జెస్ ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్టింగ్ పర్పస్. ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ ఈ లెడ్జెస్ అనేవి ఉపయోగపడతాయి. రిపోర్టింగ్ పర్పస్ ఈ లెడ్జెస్ అనేవి ఉపయోగపడుతుంది. సో లెడ్జెస్ ఎన్ని రకాలు? 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్లోకి వస్తుంది. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, 0L. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్ అంటారు. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? ఇది ఇది సో లీడింగ్ లెడ్జర్ అంటారు దీన్ని, ఫస్ట్ వన్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఇవి యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం. మనం యాక్చువల్గా ఎలా చేస్తున్నాం? కాన్ఫిగరేషన్స్ అనేవి డొమెస్టిక్ కంపెనీ లెవెల్లో చేస్తున్నాం. ఐఏఎస్లో ఎలా ఉంటాయో దాని ప్రకారం చేస్తున్నాం. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ అనేది చేయాలంటే వాటికి మళ్ళీ సపరేట్గా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి.
సపరేట్గా జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. మళ్ళీ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ వేలో ఉంటుంది అనమాట. సో లెడ్జర్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏమేమి ఉన్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. ఇంటర్వ్యూలు అడుగుతారు, చెప్పాలి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అని అడుగుతారు. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అని చెప్పాలి. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. రెండోది నాన్ లీడింగ్ లెడ్జర్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇవి చెప్పాలి. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. వన్ అకౌంటింగ్ ఎంట్రీ, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? లోకల్ కరెన్సీ, నాన్ లోకల్ కరెన్సీ, లేదంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే 2 లెడ్జెస్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే 2 టైప్స్ ఆఫ్ లెడ్జెస్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లెడ్జర్ ని బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఎలా పోస్ట్ చేయాలనేది S4 HANAలో చెప్పాను, చూడండి. నెక్స్ట్ S4 HANA వీడియోస్ ఇచ్చాను కదా, వాటిలో ఉంటుంది, అది సపరేట్గా ఉంటుంది. లెడ్జర్స్ ని బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ఎలా చేయాలనేది S4 HANAలో చెప్పాను. క్లియర్ కదా? ఈచ్ డాక్యుమెంట్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అంటే లీడింగ్ లెడ్జర్ ఐఏఎస్, నాన్ లీడింగ్ లెడ్జర్ యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. డౌన్కి వెళ్ళండి. ఇవి లెడ్జర్స్, ఇవి లెడ్జర్స్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ అని అర్థం. ఓకేనా? లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. ఇలా లెడ్జర్స్ గా 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. ఇలా ఉంటుంది. సో లెడ్జర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? మేజర్ గా లెడ్జర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. రిపోర్ట్ జనరేట్ చేయడానికి లెడ్జర్స్ అనేవి ఉపయోగపడుతుంది. వాట్ ఇట్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? When we post any accounting entry or document entry, it will be reflected 3 types of currencies. Transaction currency, local currency, group currency. అలాగే 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ లెడ్జర్స్ అనేవి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. డౌన్కి వెళ్ళండి. ప్యారలల్ అంటే ఏంటి? ఈక్వల్ అని అర్థం. ఈక్వల్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి డాక్యుమెంట్. As well as we can post any document entry, it will be reflected 2 types of ledgers, leading ledger, non-leading ledger. Down kellanడి. What it mean by ledger? లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటారు, జనరల్ లెడ్జర్ అంటారు. లెడ్జర్ అంటే మనం రెగ్యులర్ గా ఉపయోగిస్తాం కదా లెడ్జర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెంట్, సాలరీ, రెంట్ పెయిడ్, సాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్. ఆ లెడ్జర్స్ వేరు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే లెడ్జర్ వేరు. జనరల్ లెడ్జర్ వేరు, మనం డిస్కస్ చేసే లెడ్జర్స్ వేరు.
జనరల్ లెడ్జర్ అంటే మనం జిఎల్ పోస్ట్ చేసాం కదా, అవి జనరల్ లెడ్జర్ అంటారు. సో ఈ క్లాస్లో డిస్కస్ చేసేది ఈ లెడ్జర్స్ ఏంటి, రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ ఇవి. సో వీటిలో జీరో ఎల్ అని చూసారా, లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి, జీరో ఎల్ స్టాండర్డ్, సిస్టమ్ డిఫైన్డ్, ఫ్రీ డిఫైన్డ్ అంటారు. ఫ్రీ డిఫైన్డ్, సిస్టమ్ డిఫైన్డ్ అంటారు. లీడింగ్ లెడ్జర్ ని జీరో ఎల్ అంటారు. డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, వాట్ యూ మీన్ బై లెడ్జర్స్ కదా, చూడండి. సో ఆల్రెడీ డిస్కస్ చేసాము. వెన్ వీ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ ఫర్ ది రిపోర్టింగ్ పర్పస్, ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఎందుకు క్రియేట్ చేస్తాము, ఏదైనా సరే లెడ్జర్స్ పర్పసే. మిమ్మల్ని ఎంత డెప్త్గా అడగరు, మిమ్మల్ని ఏం అడుగుతారు, వాట్ యూ మీన్ బై లెడ్జర్స్. లెడ్జర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. వీ హ్యావ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది లెడ్జర్స్, టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమేమి వస్తాయి, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇలా టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి ఉంటాయి, అదే చెప్పాలి, ఇంకేం అవసరం, అవే అడిగేది మిమ్మల్ని, ఇంకేం అడగరు. లెడ్జర్స్ ఎన్ని, టూ టైప్స్ అండి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అంతే, కొంచెం డెప్త్గా ఉంటుందని చెప్తున్నాను ఇవన్నీ. నెక్స్ట్, ఇది లీడింగ్ లెడ్జర్ అంటే ఇది లీడింగ్ లెడ్జర్, జీరో ఎల్, ఐఏఎస్. దిస్ సిస్టమ్. సో లీడింగ్ లెడ్జర్ ఏమంటారు, దిస్ ఈజ్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. ఇట్ మీన్స్ ఎస్ఏపి ఆల్రెడీ డిఫైన్ దిస్ లెడ్జర్. ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా స్టాండర్డ్ గా క్రియేట్ చేసి ఉంటుంది. ఎస్ఏపి ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేస్తుంది, మీరు చేయాల్సిన అవసరం లేదు. సారీ, లీడింగ్ లెడ్జర్ అనేది ఎస్ఏపి ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేస్తుంది, మీరు చేయాల్సిన అవసరం లేదు. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the non-leading ledger. This is system pre-defined ledger. It means SAP already defined this ledger. Leading ledger is based on the same accounting principle. Same accounting principle standard and standard ledger antaru. It depends on the local accounting principle. Zero L అనేది లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు, ఇండియా తీసుకున్నారు, ఆటోమేటిక్గా ఇండియా అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. మీరు యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు, మీరు కంపెనీ కోడ్ యుఎస్లో ఉన్నట్టు తీసుకుంటారు, ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది పనిచేస్తుంది. జపాన్లో ఉన్నారు, ఇక్కడ ఏం చేస్తారు, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ జపాన్ బేస్గా చేసుకుని కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, ఆటోమేటిక్గా లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది యాక్టివేట్ అవుతుంది. Your company belongs to India, so your company code is following the Indian accounting principle based on the leading ledger. ఈ పాయింట్ చూడండి, your company code belongs to India, so your company code is following the Indian accounting principle based on the leading ledger. మీ కంపెనీ ఇండియాలో ఉంటే ఆటోమేటిక్గా ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది, కెనడాలో ఉంటే కెనడియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. సో లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్, జీరో ఎల్, ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. దీన్ని లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు, లోకల్ గ్యాప్ అని కూడా చెప్తారు. లోకల్ గ్యాప్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఇది స్టాండర్డ్గా ఉంటుంది, మనమేమి ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎస్ఏపిలో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది, మనం కాన్ఫిగరేషన్ చేసి వదిలేస్తాం అంతే. అవుట్పుట్ అంటే రిపోర్ట్ జనరేట్ చేసేదంతా కూడా ఎండ్ యూజర్ అనేవాళ్ళు జనరేట్ చేస్తారు, మనం కూడా చేయొచ్చు రిపోర్ట్స్. మనం రిపోర్ట్స్ ఎంతమంది జనరేట్ చేసాం, ఏటీ కోడ్లో చేసాం, ఏటీ కోడ్లో చేసాం, ఎవరు చెప్తారు, F.01. F.01. వెరీ గుడ్. F.01 లెడ్జర్ తీసుకున్నాం, గుర్తుందా, ఏ లెడ్జర్ ఇచ్చాం, జీరో ఎల్ ఇచ్చామా లేదా,
F.01 లో లెడ్జర్ అనేది 0L ఆటోమేటిక్గా పిక్ అవుతుంది, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. 0L ఇస్తాం. దీన్ని ఏమంటారంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు, స్టాండర్డ్. మీ కంట్రీ, మీరు కంపెనీ కూడా ఇండియాని బేస్గా చేసుకుని తీసుకున్నారు, మీరు సపరేట్గా లెడ్జర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మరి నాన్ లీడింగ్ లెడ్జర్ అయితే మీకు అవసరం అనుకుంటే వాటికి కూడా సపరేట్గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనం ఎన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. వాటిని బేస్గా చేసుకుని సపరేట్గా జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసి మళ్ళీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసి మీరు చేయాలి. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాజెక్ట్. మళ్ళీ ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, ఓన్లీ ఇండియన్ కంపెనీకి సంబంధించి చేస్తున్నాం. సో అలా చేయాలంటే మళ్ళీ ఒక 10% 20% కాన్ఫిగరేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, సో లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, మనం ఒక 2 పాయింట్స్ చూద్దాం. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది యుఎస్ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ కోడ్ యుఎస్ఏలో ఉందనుకోండి, ఆటోమేటిక్గా యుఎస్ఏకి సంబంధించిన అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు కెనడా, కెనడాలో ఉంది, యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది కెనడా అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో కెనడాలో ఉంటే కెనడా అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఇండియాలో ఉంటే ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించినటువంటి అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. మరి నాన్ లీడింగ్ లెడ్జర్ ఎప్పుడు అవసరం అవుతుంది? లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్. మరి నాన్ లీడింగ్ లెడ్జర్ ఇది రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా ఎంఎన్సి అనుకుందాం, ఎంఎన్సి మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం. అటువంటిప్పుడు నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది రిక్వైర్డ్. ఈ ప్యారల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. సో నాన్ లీడింగ్ లెడ్జర్ ఎప్పుడు అవసరము? నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. సో ఈ టైప్ రిపోర్ట్స్ కావాల్సినప్పుడు ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ప్యారలల్, ఇట్ ఈస్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం, ఈక్వల్, సమాంతరమైన అని అర్థం. మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంత డెప్త్ గా మీకు అవసరం లేదు, బట్ నేర్చుకుంటే మంచిదే. మిమ్మల్ని ఏమడుగుతారు ఇంటర్వ్యూలో, వాట్ ఇన్ మీన్ బై లెడ్జర్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఇన్ ఎస్ఏపి? లెడ్జర్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. We have 2 types of the ledgers in SAP, leading ledger, non-leading ledger. What do you mean by leading ledger? Leading ledger అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అంతే, అంతకుమించి మిమ్మల్ని ఏం అడగరండి. 99% ఇవే అడుగుతారు. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో నాన్ లీడింగ్ లెడ్జర్ దగ్గరికి వెళ్ళండి. సో నాన్ లీడింగ్ లెడ్జర్ ఎందుకు ఉపయోగపడుతుంది? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే ఏంటి? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. సో కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. మీ కంపెనీ కోడ్ అనేది ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేస్తుంది. యువర్ కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. ఇట్ మీన్స్ కంపెనీ కోడ్ ఈస్ డూయింగ్ ది బిజినెస్ యాక్టివిటీస్ అరౌండ్ ది వరల్డ్. అంటే మీ కంపెనీ కోడ్ అరౌండ్ వరల్డ్ వైడ్ గా బిజినెస్ యాక్టివిటీస్ చేస్తుంది. నౌ నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ రిక్వైర్డ్. మీ కంపెనీ కోడ్ ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేస్తుంటే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? సో ఈ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. వీటిని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఇవి కూడా బేసిక్ సెట్టింగ్సే, జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి. జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్.
1 మినిట్ అండి. సో కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఫస్ట్ వన్ ఏమని చూడండి. డిఫైన్ లీడింగ్ లెడ్జర్. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఓకే వెళ్ళండి. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్, క్రియేషన్ ఆఫ్ ది నాన్ లీడింగ్ లెడ్జర్ T081. పాత్ ద్వారా చేద్దామా? టీ కోర్స్ కాదు, పాత్ ద్వారా చేద్దాం. వెళ్ళండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. F.01కి వెళ్ళిన ఒకసారి ఎస్ఐపి ఓపెన్ చేసి F.01. ఇక్కడ లెడ్జర్స్ ఉంటుంది చూడండి. లెడ్జర్స్ ఎక్కడ ఉంది? ఇదిగో లెడ్జర్స్. ఇక్కడ ఇవ్వాలి లెడ్జర్ అనేది. మీరు కంపెనీ కూడా ఇస్తే ఆటో డ్రాప్ డౌన్ చేయండి. 0L ఉందా? అదిగో చూసారు 0L. ఇది స్టాండర్డ్. స్టాండర్డ్ 0L అనేది స్టాండర్డ్. దీన్ని బేస్గా చేసుకుని మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. IFRS ఎవరు క్రియేట్ చేశారు? US గ్యాప్ క్రియేట్ చేశారు ఎవరు? వేరే వాడు ఎవరు? చూసారా ఇక్కడ ఉంది. ఓకే. సో 0L అనేది స్టాండర్డ్. స్టాండర్డ్ అనమాట. టిక్ మార్క్ ఉంటుంది చూసారా? ఇది లీడింగ్ లెడ్జర్కి మాత్రమే ఉంటుంది. నాన్ లీడింగ్ లెడ్జర్కి చెక్ బాక్స్ ఉండదు. ఓన్లీ లీడింగ్ లెడ్జర్కి మాత్రమే ఉంటుంది. క్లియర్ కదా? వెళ్ళండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. One minute. లెడ్జర్స్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఆ లెడ్జర్స్ తర్వాత ఎలాబరేట్ చేస్తారు. అగైన్ లెడ్జర్స్ అగైన్ లెడ్జర్స్. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. టీ కూడా ఓపెన్ చేయండి. వన్ మినిట్ అండి. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ 0L చూసారా? 0L ఇది లీడింగ్ లెడ్జర్ అంటారు. స్టాండర్డ్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L స్టాండర్డ్. లాస్ట్ లో చెక్ బాక్స్ ఉంటుంది లీడింగ్ లెడ్జర్ కి. ఓకేనా? చెక్ బాక్స్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే లీడింగ్ లెడ్జర్ అంటారు. స్టాండర్డ్. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలి? నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the non leading ledger. 0L సెలెక్ట్ చేయండి. 0L కాపీ యాజ్. 0L రిమూవ్ చేయండి. G1 ఇవ్వండి. G1 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits.
సో లీడింగ్ లెడ్జర్ని కాపీ చేసాం, నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం. నాన్ లీడింగ్ లెడ్జర్ ఏమి ఇద్దాము? యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్, యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ క్యాపిటల్ ఇవ్వండి. ఓకే, లెడ్జర్స్ దగ్గర ఏమి ఇవ్వాలి? టిక్ మార్క్ రిమూవ్ చేయాలి. ఈ టిక్ మార్క్ అనేది ఓన్లీ లీడింగ్ లెడ్జర్కే ఉంటుంది, నాన్ లీడింగ్ లెడ్జర్కి ఉండదు. ఓకేనా? సో లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని G1 యుఎస్ గ్యాప్ అనేటటువంటి నాన్ లీడింగ్ లెడ్జర్ని క్రియేట్ చేసాం. సేవ్, కంటిన్యూ, సేవ్ చేయండి. కంటిన్యూ, అగైన్ సెలెక్ట్ చేసుకోండి, 0L సెలెక్ట్ చేయండి, పైకి వెళ్ళండి. అగైన్ మళ్ళీ కాపీ చేయండి, G2 IFRS నాన్ లీడింగ్ లెడ్జర్, G2 లాస్ట్లో టిక్ మార్క్ రిమూవ్ చేయండి, సేవ్, కంటిన్యూ. పైకి వెళ్ళండి కొంచెం. వెయిట్, ఇక్కడ మనం ఏంటి 0L ఎక్కడ ఉంది? 0L, ఇది లీడింగ్ లెడ్జర్. సో ఈ లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని మనం 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ని క్రియేట్ చేస్తాం. 0Lని బేస్గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ని క్రియేట్ చేస్తాం. యుఎస్ గ్యాప్, IFRS. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్, IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. G1, G2 అనేటటువంటివి నాన్ లీడింగ్ లెడ్జర్స్ని క్రియేట్ చేస్తాం. G1 అంటే యుఎస్ గ్యాప్, G2 అంటే IFRS. సో లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని ఈ 2 టైప్స్ ఆఫ్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ని క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ బాక్కలండి. డిఫైన్ కరెన్సీస్ ఆఫ్ లీడింగ్ లెడ్జర్ ఎగ్జిక్యూట్ చేయండి. అది పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. చేసాం, ఇవి అవసరం లేదు, ఇది చూద్దాం. డబుల్ క్లిక్ చేయండి, ఎస్ అనండి, ఎస్. ఇవి ఉన్నాయి ఇక్కడ, ఇవి ఏమీ మార్చాల్సిన అవసరం లేదు, లీవ్ ఇట్, స్టాండర్డ్, ఇవి ఏం మార్చొద్దు. నెక్స్ట్ సో ఈ కరెన్సీస్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ఒక ఈసీసీ వెర్షన్ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? కంపెనీ కోడ్ అప్ టు 3 sir. 80 కోడ్లో చేస్తాం ఇవి. OB22. ఈ కరెన్సీస్ 80 కోడ్, ఇది టీ కోడ్ చెప్పండి. SEC4 కదా. ఓకే, OB22 ఒకటి. SEC4లో కూడా గ్రూప్ కరెన్సీని SEC4లో మెయింటైన్ చేస్తాం. SEC4, ఓకే. నెక్స్ట్ డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్. నాన్ లీడింగ్ లెడ్జర్ ఏం క్రియేట్ చేస్తాం మనం? G1 ఇవ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. C2 అంటే ఏంటి? కరెన్సీ 2 ఎంత ఇచ్చాము అక్కడ? 30 కదా, $. అది డ్రాప్ డౌన్ చేయండి. ఆటోమేటిక్ వస్తుంది, చూస్తారు ఇక్కడ, ఇవ్వండి. నెక్స్ట్ మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేస్తారు? మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ తెలుసా మీకు? గుర్తులేకపోతే మీరు OBY6లో చెక్ చేసుకోవచ్చు. వెళ్ళండి, న్యూస్ సిస్టమ్ తీసుకోండి. OBY6 పొజిషన్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
మీ ఫిజికల్ వేరియంట్ ఏంటి? బీవీ. బీవీ అని ఇది ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి ఇక్కడ. వేరియంట్ అంటే ఏంటి? మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అక్కడ OB/6 లో ఉంటుంది చూడండి. మీకు గుర్తుంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేనా? సేవ్ చేయండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ ఏమైనా వచ్చింది మెసేజ్. వెయిట్ నో అండి, నో. చేస్తానండి, కంప్లీట్ చేయండి. ఓకే, సేవ్ చేసాం కదా. నెక్స్ట్ బాక్కలండి. నెక్స్ట్ డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్ చేసాం కదా. సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి, సేమ్ అదే. సో G1 చేసాం, G2 కూడా చేయాలి. ఫస్ట్ G1 కంప్లీటెడ్ కదా, సో G2 అంటే ఏంటి? G2 కూడా చేయాలి. G1 G2 చేసాం. కంటిన్యూ. సో లెడ్జర్స్ కి కరెన్సీస్ ని కూడా అసైన్ చేస్తున్నాం మనం. ఇన్వెంటరీకి వెళ్ళండి, కంపెనీ కూడా ఇవ్వండి. C2 అంటే ఏంటి? కరెన్సీ 2. కరెన్సీ 2 అని అర్థం, ఇవ్వండి. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఇక్కడ కూడా నో. కంటిన్యూ. వన్ మినిట్. సేవ్ చేశారా? సేవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వెయిట్ జస్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. సో G1 G2 అనే నాన్ లీడింగ్ లెడ్జర్స్ కి మన కరెన్సీస్ అలాగే కంపెనీ కోడ్ ని అసైన్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అసైన్ సినారియోస్ అండ్ కస్టమర్ ఫీల్డ్ లాజికల్ గ్రూప్స్ కదా, చేయండి, అసైన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎగ్జాంపుల్ 0L అనేది లీడింగ్ లెడ్జర్. 1 మినిట్. సో ఇది లీడింగ్ లెడ్జర్ కదా. సో ఈ లీడింగ్ లెడ్జర్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవి మన నాన్ లీడింగ్ లెడ్జర్కి అసైన్ చేయాలి. డాష్ ఇక్కడ కూడా CO ఇన్వాల్వ్ అవుతుంది. CO
బట్ సిఓ చేయలేదు కాబట్టి అవి కొన్ని పాయింట్స్ రిమూవ్ చేస్తాం మనం ఇక్కడ. S4 హనా అయితే మ్యాండేటరీగా సిఓ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్కి, అలాగే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్కి చేసిన తర్వాత ఇవి చేయాలి. సో 0L అంటే స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ లెడ్జర్కి సంబంధించిన కొన్ని వాల్యూస్, సినారియోస్ అన్నీ కూడా నాన్ లీడింగ్ లెడ్జర్కి కూడా అసైన్ చేయాలి. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్కి అసైన్ చేయాలి. సెలెక్ట్ చేసుకోండి, 0L సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ సినారియోస్ క్లిక్ చేయండి. ఇవన్నీ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవండి. 3 మనం చేయలేదు కదా, ఒక పని చేద్దాం. కర్సర్ ఇక్కడ ఉంచండి, ఈ ప్లేస్లో మూవ్ చేయండి. కాపీ చేయాలి ఇవన్నీ కూడా. 1 మినిట్. మీరు ఏం చేస్తారంటే కర్సర్ ఇక్కడ ఉంచాలి. వెయిట్. కర్సర్ అక్కడ ఉంచారు కదా. సో కర్సర్ అక్కడ ఉంచారు. ఎస్ఏబిలో నుంచి కాపీ చేయాలి. మీరు ఏం చేస్తారు, అక్కడ ఉంచిన తర్వాత Ctrl+Y క్లిక్ చేయండి కీబోర్డ్లో. చూసారా, కర్సర్ ప్లస్ సింబల్గా చేంజ్ అయ్యింది. సో ఇవన్నీ డ్రాగ్ చేయాలి. ఏంటి, ఇంతవరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ అంటే సెలెక్ట్ అవుతాయి. కాపీ చేసాం. ఈ 3 కంట్రోలింగ్ సంబంధించినవి కాపీ చేసాం కదా. సెలెక్ట్ చేసాం, Ctrl+C అనాలి. సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+C చేశారా. Ctrl+Y ఇవ్వండి. కర్సర్ ప్లస్ సింబల్గా చేంజ్ అయ్యింది. అవన్నీ కాపీ సెలెక్ట్ చేయండి. లాంగ్ టెక్స్ట్ అవసరం లేదండి. Ctrl+C, బ్యాక్ వెళ్ళండి. సో లీడింగ్ లెడ్జర్కి సంబంధించి కాపీ చేసాం. సో నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి, G1 సెలెక్ట్ చేయండి. సినారియోస్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. Ctrl+V అనండి. ఎంటర్ చేయండి. చూసారా, ఇవి సిఓకి సంబంధించినవి. ఇవి తీసుకోదు. రిమూవ్ చేయండి అవి. ఎంటర్. రిమూవ్ చేయండి. ఎంటర్. ఎంటర్. తీసుకోవడం బ్యాక్ వెళ్ళండి. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇస్తానండి. ఇప్పుడు సేవ్ చేయండి. కంటిన్యూ. సో లీడింగ్ లెడ్జర్లో ఉన్నటువంటి సినారియోస్ అన్నీ కూడా నాన్ లీడింగ్ లెడ్జర్కి యాడ్ చేసుకున్నాం. ఓకేనా, G1కి అసైన్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. G2 కూడా అలాగే చేయాలి. బ్యాక్ వెళ్ళండి. ఆల్రెడీ కాపీ చేసేసాం. అగైన్ బ్యాక్. G2 సినారియోస్లోకి వెళ్ళండి. ఇన్వెంటరీస్ పైన క్లిక్ చేయండి. Ctrl+V. సో ఇవి రిమూవ్ చేసేయాలి ఇవన్నీ. ఎందుకంటే సిఓ సంబంధించిన కదా నోట్ తీసేస్తున్నాం. ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. నో అనండి. సేవ్ అవుతుంది ఆటోమేటిక్. ఎస్ అనండి. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. సేవ్ అయిపోయింది. సో లీడింగ్ లెడ్జర్లో ఉన్న సినారియోస్ అన్నీ కూడా నాన్ లీడింగ్ లెడ్జర్కి అసైన్ చేస్తాం. ఇవన్నీ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయండి. ఓకేనా. నెక్స్ట్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. 0L సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇంకా ఉంది. ఎగ్జిక్యూట్ అసైన్ చేయండి. 0L సెలెక్ట్ చేయండి. కస్టమర్ ఫీల్డ్స్ వెళ్ళండి. ఇవి కూడా కాపీ చేయాలి. Ctrl+Y ప్లస్ చేస్తే ఆటోమేటిక్గా మీ కర్సర్ అనేది ప్లస్ సింబల్గా కన్వర్ట్ అవుతుంది. Ctrl+Y చేయండి. Ctrl+Y ఇచ్చిన వెంటనే కర్సర్ అనేది ప్లస్ సింబల్గా చేంజ్ అవుతుంది. అవి డ్రాగ్ చేయండి.
సెలెక్ట్ అని కంట్రోల్ సి బాక్కలండి. సో 01 కస్టమర్ ఫీల్డ్స్ న్యూమెట్రికల్ అండి. కంట్రోల్ వి సేవ్. బాక్కలండి. సో G1కి అసైన్ చేసాం, G2 కూడా ఇలాగే చేయాలి. న్యూమెట్రికల్ అండి. సేవ్. ఓకే, క్లియర్ కదా? ఇలా చేయాలి, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. G1కి G2కి అసైన్ చేస్తాం. అంటే లీడింగ్ లెడ్జర్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాన్ లీడింగ్ లెడ్జర్స్కి అసైన్ చేసాము. నెక్స్ట్ బాక్కలండి. వన్ స్టెప్ బ్యాక్. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్. వెళ్ళండి, ఎగ్జిక్యూట్. ఎవరు చేస్తున్నారు లైవ్లో? ఎవరు చేస్తున్నారు? యూజర్ నేమ్ మీదేనా సురేష్? నాదే సార్. మీది ఎందుకు వస్తుంది ఇట్లా 2 times? ఇది ఓపెన్ చేస్తుందా చూడండి. వన్ మోర్ సెషన్ ఉంటే క్లోజ్ చేయండి. నో అండి, నో పైన క్లిక్ చేసి వన్ మోర్ సెషన్ ఉంటే క్లోజ్ చేయండి. ఎగ్జిక్యూట్. చేసాం కదా. సో పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇంకా చూడండి, ఇది ఇన్యాక్టివ్లో ఉంది, దీన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసుకోండి, తీసుకోండి. సేవ్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్, అంతే. కంటిన్యూ. నెక్స్ట్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, అంతేనా? డిఫైన్ లెడ్జర్ గ్రూప్ ఉంది సార్. అది అవసరం లేదు, ఇది చేయాల్సిన అవసరం లేదు. డిఫైన్ లెడ్జర్స్ గ్రూప్ అనేది అవసరం లేదు, చేయొద్దండి. చేయకపోయినా ఏం కాదు, దిస్ ఈజ్ ఆప్షనల్. చేయకపోయినా ఏమీ కాదు, చేయకపోవడం బెటర్. ఓకే. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్, నెక్స్ట్ చూడండి. ఇది అసలు ఇక్కడ మన అక్కడ లిస్ట్లో ఉండదు. ఇది చూడండి, షీట్ ఓపెన్ చేసిన షీట్లో ఉండదు. ఇది డిఫైన్ లెడ్జర్స్ గ్రూప్ అనేది ఉండదు. ఇక్కడ లేదు. ఓకే, నెక్స్ట్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, 6th స్టెప్ వెళ్ళండి. ప్యారలల్ అకౌంటింగ్ ఎలా అప్డేట్ చేయండి, ఇక్కడ కనిపిస్తుంది. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకుందాం, మీ ఇష్టం, ఏమైనా 4 digits తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా 2 letters ఇవ్వండి. BA11 లోకల్ గ్యాప్ IAS అని ఇవ్వండి. లోకల్ గ్యాప్ GAAP గ్యాప్ IAS. లాస్ట్లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ BA22 US గ్యాప్. BA33 IFRS మీ కంపెనీ.
BA11, BA22, BA33. సో ఇలా కాకుండా మీకు కావాలంటే మీ ఇష్టం, మీరు ఎనీ 4 డిజిట్స్ అనేవి డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, BA11 అంటే లోకల్ గ్యాప్ IAS, BA22 అంటే యుఎస్ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, BA33 అంటే IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని అర్థం. సేవ్. నెక్స్ట్ assign accounting principles to ledgers group. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. BA11, BA22, BA33. BA11, BA22, BA33. సో BA11 అంటే ఏంటి? 0L స్టాండర్డ్ డ్రాప్ డౌన్ చేయండి. GL స్టాండర్డ్ ఇవ్వండి. BA22 అంటే యుఎస్ గ్యాప్ G1 కదా, ఇవ్వండి. G2 IFRS. సో మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మన లెడ్జర్స్ కి అసైన్ చేస్తాం. ఎంటర్. సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇవన్నీ బేసిక్స్ అండి, సెట్టింగ్స్ ఇవన్నీ కూడా బేసిక్ కాన్ఫిగరేషన్స్. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతాయండి. లెడ్జర్స్ వైజ్గా క్రియేట్ చేయొచ్చు, లేదంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వైజ్గా ఎట్లా క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ టైప్స్ ఉందా? డాక్యుమెంట్ టైప్స్ ఇక్కడ డాక్యుమెంట్ ఉంది చూసారా, డాక్యుమెంట్ టైప్స్కి వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఫర్ ఇక్కడ డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్. ఎగ్జిక్యూట్ చేయండి. OBA7 తెలుసు, ఇది ఎగ్జిక్యూట్ చేయండి. సో G1 ఫస్ట్ వన్ మంది G1 కదా, ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. SA నంబర్ రేంజ్ 98 ఇది స్టాండర్డ్. 98 అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇవి కొన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, అటువంటి వాటికి ఈ 98 నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. స్టాండర్డ్గా ఉంటుంది. స్టాండర్డ్ 98 ఇవ్వండి. ఏబీకి SA డాక్యుమెంట్ రివర్స్లో ఏముంటుంది? ఏబీ. $98 ఇవ్వండి. సేవ్. నెక్స్ట్ బాక్కలండి. సేమ్ ఫంక్షన్ అంటే ఎగ్జిక్యూట్ చేయండి. G2 G1కి ఇచ్చేసాం. G2 నివెంట్రీకి వెళ్ళండి. SA నంబర్ రేంజ్ 99. సో ఈ 99, 98 అనేవి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఏమన్నా చేయాలంటే ఫ్యూచర్లో ఉపయోగపడతాయండి. సో ఇది నాన్ లీడింగ్ లెడ్జర్కి సంబంధించిన నంబర్ రేంజ్ స్టాండర్డ్, ఇవన్నీ కూడా. సేవ్. ఓకే, నెక్స్ట్ బాక్కలండి.
డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ. G1 ఇవ్వండి. ఇన్వెంటరీ. SA ఇవ్వండి, కింద AB ఇవ్వండి. 98. Again 98. సేవ్. బాక్కలండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ. అగైన్ ఎగ్జిక్యూట్ చేయండి. అదే G2 కూడా చేయండి అలాగే. దీనికి 99 కదా, 99 సేవ్ అంతే. సో ఇవన్నీ కూడా బేసిక్ కాన్ఫిగరేషన్స్ అండి. జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. SAP1 F.01 ట్రాన్సాక్షన్ కోడ్లో మీకు ఇవి ఉపయోగపడతాయి. F.01కి వెళ్ళండి ఒకసారి. ఎంటర్ చేయండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, కంపెనీ కూడా ఇవ్వండి అక్కడ. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ తీసుకోండి. ఇక్కడ మనకు కనిపిస్తుందా లేదంటే వెర్షన్స్ కూడా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, అంటే ఫ్యూచర్ క్లాస్లో కవర్ అవుతుంది. ఇక్కడ ఉందా BA ఏమైనా కనిపిస్తుంది? అక్కడ కనిపించి డౌన్కి వెళ్ళి చూడండి ఒకసారి. వెర్షన్ క్రియేట్ చేయాలి. వెర్షన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అని ఒకటి ఉంటుందండి, అక్కడ చేద్దాం. లెడ్జెస్ ఓపెన్ చేయండి. పోనీ లెడ్జెస్ ఓపెన్ చేయండి. కింద లెడ్జెస్ ఉంది కదా, ఇక్కడ జీరోఎల్ వస్తుంది. స్టాండర్డ్ జీరోఎల్ అనేది స్టాండర్డ్ అండి. ఇక్కడ G1 G2 కనిపిస్తుంది చూసారా, ఇవి మనం చేసాం. ఇవి రిపోర్ట్స్ జనరేట్ అవ్వవు. ఎందువల్ల? మనం ఈ నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేసాం, బట్ దీనిపైన ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు. ఓన్లీ జీరో, మనం ప్రాజెక్ట్ అనేది ఓన్లీ జీరోఎల్కి సంబంధించింది, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్కి సంబంధించింది. సో G1 G2 చేయాలంటే మాత్రం ఇంకా చాలా ఉంటాయి, అంటే వేరే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది GL గ్రూప్స్ క్రియేట్ చేయాలి, GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అటువంటి వాటిని బేస్గా చేసుకుని చేస్తాం. ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్. ప్యారలల్ అకౌంటింగ్ అంటారు. లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం, వాటిని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. లెడ్జర్స్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. జీరోఎల్ స్టాండర్డ్. G1 G2 అనేది నాన్ లీడింగ్ లెడ్జర్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ మనం ఏం చేసాము, నాన్ లీడింగ్ లెడ్జర్ని క్రియేట్ చేసాం. క్లియర్ కదా? అర్థమైందా లేదా? నెక్స్ట్ క్లాస్ రికరింగ్ డాక్యుమెంట్స్. షీట్ ఓపెన్ చేయండి. ప్రతిదీ అవుట్పుట్ వస్తుంది, రాకుండా ప్రతిదీ అవుట్పుట్ వస్తుంది. ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్. అందువల్ల మీకు ఇక్కడ అంటే చేసి వీటికి కూడా మనము, ఇప్పుడు మీరు క్లాస్ అడిగారు కదా, అవి కూడా చేయొచ్చు, బట్ కొన్ని చేంజెస్ ఉంటాయి. బట్ ఇలాగే నేర్చుకుని అర్థమవుతుంది, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ రికరింగ్ డాక్యుమెంట్. ఇది రేపు చెప్తాను. రికరింగ్ డాక్యుమెంట్ రేపు చెప్తాను. నెక్స్ట్ ఏపీపీ చేయాలి. రికరింగ్ డాక్యుమెంట్స్ తర్వాత APP, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు, అవి చేద్దాం. రికరింగ్ డాక్యుమెంట్స్ తర్వాత APP చేద్దాం. ఓకేనా? క్లియరా సురేష్? సార్ ఇప్పుడు నాన్ లీడింగ్ లెడ్జర్స్ కి మనం అవుట్పుట్ చెక్ చేయమా, ఎంట్రీస్ పోస్ట్ చేసి? చేయొచ్చండి. మళ్ళీ వాటికి కూడా ఏంటంటే మనం ఇవి క్రియేట్ చేసుకోవాలి. GL గ్రూప్స్ అవన్నీ క్రియేట్ చేయాలి. మళ్ళీ ప్రాజెక్ట్ అంతా మారిపోతుంది. అది ఓన్లీ మనం చేస్తుంది దేని బేస్గా చేసుకుని డొమెస్టిక్ అనమాట. అది ఇంటర్నేషనల్ అవుతుంది. మళ్ళీ కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. చేయొచ్చు, వాటిపైన కూడా చేయొచ్చు. అది S/4HANAలో చెప్పాను మీకు. నాన్ లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలనేది S/4HANAలో అర్థమవుతుంది. ఓకే ఓకే సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనం ఫారెన్ కరెన్సీలో అకౌంట్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసాం కదా సార్, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్? ఫారెన్ కరెన్సీలో ఉపయోగించినవా? మనం ఆల్రెడీ ఫారెన్ కరెన్సీలో అకౌంట్ ప్రిన్సిపల్స్ కొన్ని చేసాం కదా సార్.
అది మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందండి, అక్కడ కవర్ అవుతుంది మీకు నెక్స్ట్ క్లాస్లో, ఫ్యూచర్ క్లాస్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఏదైనా సరే. సరే రిపోర్టింగ్ పర్పస్ అండి, ప్రతిదీ కూడా రిపోర్టింగ్ పర్పస్. ఓకే. మనకి టీ కోడ్స్ కూడా కొన్ని చేంజ్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, అక్కడ చెప్తాను మీకు, ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఓకే. ఓకే. ఏంటంటే మనం మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి, అసెట్స్ లయబిలిటీస్. లయబిలిటీస్. సో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. సో మళ్ళీ వీటిలోనే మళ్ళీ ఇంకా లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అని ఇట్లా మనం డివైడ్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. అది ఎలా చేయాలనేది ఫ్యూచర్లో మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎఫ్ఎస్వి అంటారు, అక్కడ కవర్ అవుతుంది. ఓకే సార్. రైట్ కదా? ఓకే, ఎస్ సార్. రైట్. నెక్స్ట్ క్లాస్ రికరింగ్ డాక్యుమెంట్స్. చిన్న కాన్సెప్ట్ ఇది. రికరింగ్ డాక్యుమెంట్స్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. తర్వాత మనం వేరే కాన్సెప్ట్స్ కూడా చేద్దాం. ఏపీపీ అడ్వాన్స్డ్గా వెళ్తాను ఇక్కడ నుండి. అడ్వాన్స్డ్ ఏపీపీ ఒకటి నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని మళ్ళీ ఈజీగా ఉంటాయి. ఏపీపీ జాగ్రత్తగా చేయాలి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. 2 days పడుతుంది ఏపీపీ. 2 days పడుతుంది. ఏపీపీ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ క్లాసెస్ ఉంటాయి. ఏంటి మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్, వెండార్స్ అంటే కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇవన్నీ ఉన్నాయి. 1 by 1 కంప్లీట్ చేద్దాం. ఓకే, ఈ మంత్ ఎండింగ్ అవ్వదండి, మేబీ నెక్స్ట్ మంత్ 10th కానీ సిలబస్ అవ్వకపోవచ్చు. ఇలాగే చెప్దాం. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్.